ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి 'ధురంధర్'. ఈ మూవీలో రణవీర్ సింగ్ హీరోగా అండ్ అలాగే సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ ఇంపార్టెంట్ రోల్‌లో నటించిన ఈ మూవీ హిందీ లాంగ్వేజ్‌లో థియేటర్‌లో రిలీజ్ చేశారు. సో, ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్‌గా చెప్పాల్సొస్తే ఓవరాల్ మూవీ మొత్తం పాకిస్తాన్‌లోని కరాచీ అనే ఒక ఏరియాలో జరిగే స్టోరీ అన్నమాట. మన హీరో వచ్చేసి ఇండియన్ తరపున పాకిస్తాన్‌కి వెళ్ళిన ఒక స్పై. సో, ఒక స్పైగా కరాచీలో మన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ అలాగే మన హీరోని అక్కడికి పంపించడానికి మెయిన్ కారణం ఏంటంటే టెర్రరిజాన్ని అంతం చేయాలని. మరి ఆ టెర్రరిజాన్ని అంతం చేయగలిగాడా లేదా హీరో అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ ఉండిద్దనమాట. అండ్ అలాగే ఈ ఓవరాల్ ఆపరేషన్‌కి 'ధురంధర్' అని ఒక ఆపరేషన్ పేరైతే పెట్టారనమాట. అందుకే ఈ మూవీ టైటిల్ కూడా 'ధురంధర్' అని పెట్టారు. ట్రైలర్ చూస్తే నాకైతే సో సోగా ఉంది. అంత ఎంగేజింగ్‌గా చేయలేదు. బట్ ట్రైలర్‌లో కొన్ని సీన్స్ అనేవి చాలా చాలా బాగున్నాయి. ఆ సీన్స్‌తో పాటు ఇంకేమైనా కొత్త సీన్స్ ఉండి మూవీ ఏమైనా ఎంగేజ్ చేస్తుందేమో. యాక్షన్ మూవీ అంటే నాకు చాలా బాగా ఇష్టం అని నేను వెళ్ళాను. వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా ఈ మూవీకి వెళ్ళే ముందు కూడా ఈ మూవీ రన్ టైమ్ వచ్చేసి 3 గంటల 32 నిమిషాలు అని ఆల్రెడీ టాక్ అనేది బయటకొచ్చేసింది. సో, 3 గంటలున్నా పర్వాలేదు. సో, యాక్షన్‌తో మరి ఏమన్నా ఎంగేజ్ చేస్తారని చూస్తే ఫస్ట్ వీళ్ళు ఈ మూవీకి పార్ట్ 2 అయితే అనౌన్స్‌మెంట్ చేశారు. ఆ పార్ట్ 2 వచ్చేసి 2026లో రిలీజ్ చేస్తున్నాము అని కన్ఫర్మ్ కూడా చేశారన్నమాట. రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే పార్ట్ 2 కోసం పార్ట్ 1ని చెడగొట్టేసారు. ఎందుకంటే ఓవరాల్‌గా ఈ ట్రైలర్‌లో చూపించిన కొన్ని సీన్స్ అవునండి. ఆ సీన్స్‌ని ఈ మూవీ పార్ట్ 1లో 3 గంటల కంటే ముందు పెట్టిన మూవీ అనేది బాగుండేది. బట్ ఇక్కడ వీళ్ళేంటంటే ఓవరాల్ మూవీ మొత్తాన్ని సాగదీసుకుంటూ వెళ్లారు. ట్రైలర్‌లో చూపించిన కొన్ని షార్ట్స్ అండ్ అలాగే కొన్ని ఫైట్ సీన్స్ అనేవి అక్కడక్కడ పెట్టుకుంటూ వచ్చారు తప్పించి అసలు మూవీ ఏ మాత్రం ఎంగేజ్ చేయలేదనేది నా ఫీలింగ్. ఎందుకు అన్నానంటే వీళ్ళు ఫస్ట్ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అంటే నిజంగా జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించాము అని చెప్పారు. బాగానే ఉంది. బట్ అంటే దాని పరంగా చెప్పుకోదొస్తే స్టోరీ అనేది రొటీన్. మరి స్క్రీన్ ప్లే ప్రకారం అనండి, మూవీ యొక్క ఎగ్జిక్యూషన్ అనండి, ఏమన్నా ప్రాపర్ గాను, ఏమన్నా ఎంగేజింగ్ గాను, లేకపోతే ఏమైనా క్యూరియాసిటీ కలిగించే గాను ఏమన్నా ఉందా అంటే అసలు ఏమీ లేదని చెప్పుకోవచ్చన్నమాట. ఎక్కువ శాతం మూవీ అనేది డిస్కషన్ మీదే వెళ్ళిపోతా ఉంటుంది. ఆ డిస్కషన్ ఎందుకు పెట్టారు అనేది నాకు పెద్ద క్వెషన్ మార్క్ అనిపించింది. ఇంకా చెప్పొస్తే 3:30 గంటల మూవీ అన్నారు కాబట్టి అంటే వీళ్ళు ఎంత పెద్ద కథను చెప్పాలనుకున్నారు? లేకపోతే వీళ్ళు ఏ పాయింట్లు మనకి చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆ పాయింట్లు చెప్పడానికి అంత టైం పట్టిద్దేమో అని నేనైతే ఫీల్ అయ్యానన్నమాట. బట్ వీళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఏమీ లేవు. అంటే ఈ మూవీ స్టార్టింగ్‌లో ప్లేన్ హైజాక్ ఆ పాయింట్ మీద హిందీలోనే చాలా మూవీస్ వచ్చినాయి. దాని తర్వాత సెకండ్ హాఫ్‌లో తాజ్ హోటల్‌లో బాంబ్ దాడి. ఆ పాయింట్ మీద కూడా హిందీలో చాలా మూవీస్ వచ్చినాయి. సేమ్ అయ్యే రొటీన్ పాయింట్స్ తీసుకొని మళ్ళీ ఆటిలో డిస్కషన్స్ పెట్టి మళ్ళీ ఆటిలో కొన్ని సీన్స్ సాగదీసి అసలు నాకైతే ఒకటే క్వెషన్ వచ్చింది. కనీసం ఈ పార్ట్ 2 అనేది పక్కన పెట్టేసి వీళ్ళు చెప్పాలనుకున్నది ఆ పార్ట్ 1లో అది కూడా ఆ 3 గంటలు చొప్పున ఉంటే బెటర్ ఉండేదన్నమాట. మరి వీళ్ళ మైండ్‌లో పార్ట్ 2 ఉన్నప్పుడు మరి పార్ట్ 1 ఎందుకు 3:30 గంటలు సాగదీశారనేది నాకు పెద్ద క్వెషన్ అనిపించింది. నాకైతే ఫస్ట్ ఒకటే ఫీలింగ్ కలిగింది. మీరు ఈ మూవీ చూడాలి అంటే ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి. ఇక యాక్షన్ పరంగా ఈ మూవీ ఏమైనా ఎంగేజ్ చేసిద్దంటే అది కూడా అంతేమీ చేయదు. కొన్ని హై ఇచ్చే మూవ్‌మెంట్సే ఉంటాయి. ఓవరాల్ మూవీ మొత్తం ప్రెడిక్టబుల్‌గానే వెళ్ళిపోతుంది గానీ ఎక్కడ మనకి ఒక కొత్తదనం గాని అండ్ అలాగే ఒక క్యూరియాసిటీ కలిగించే సీన్స్ ఎక్కడ ఉండవని చెప్పుకోవచ్చన్నమాట. ఇక ఈ మూవీలో మెయిన్‌గా ఏంటి మన 'రణవీర్ సింగ్', 'సంజయ్ దత్', 'అక్షయ్ ఖన్నా', 'ఆర్ మాధవన్' ఆయా క్యారెక్టర్ మీద వచ్చిన సీన్స్, ఆయా క్యారెక్టర్‌కి ఇచ్చిన స్కోప్ చాలా బాగుంది. ఈ మూవీలో నాకు ఏమైనా నచ్చినియి అంటే ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇక యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. బట్ దాని గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఈ మూవీలో హీరోయిన్ అయితే ఉంది. ఆ హీరోయిన్ ఎందుకు ఉన్నదనేది ఒక పెద్ద క్వెషన్. ఎందుకంటే ఆ క్యారెక్టర్ వల్ల మూవీకి ఏ విధంగా హెల్ప్ అవుతుందనేది కూడా అంత క్లారిటీ కూడా ఇవ్వలేదని చెప్పుకోవచ్చన్నమాట. అంటే మూవీ గురించి సింపుల్‌గా చెప్పుకోవాల్సొస్తే వీళ్ళొక యాక్షన్ మూవీ చేద్దాం అనుకున్నారు. బట్ స్టోరీ కోసం యాజ్ యూజువల్‌గా మన హిందీ మూవీస్ అంటేనే పాకిస్తాన్ మీద దాడి అనే స్టోరీ మీద వెళ్ళిపోతుంటాయి కాబట్టి వీళ్ళు కూడా సేమ్ అదే స్టోరీని తీసుకొని అంటే ట్రైలర్‌కి అండ్ అలాగే టీజర్‌కి వచ్చిన హైప్‌తో ఈ మూవీని ఇంకా కాస్త కంటిన్యూ చేద్దామని చెప్పి మెయిన్ సీన్స్ అనేవి పార్ట్ 2లో ఉంచి పార్ట్ 1 మొత్తం క్యారెక్టర్‌ని ఇంట్రడక్షన్ చేసుకుంటూ అండ్ అలాగే ఆ కరాచీ అని ఒక వరల్డ్‌ని బిల్డింగ్ చేసుకుంటూ వచ్చారే తప్పించి ఒక ఆడియన్స్ ట్రైలర్ చూసి, టీజర్ చూసి ఎగ్జాక్ట్‌గా ఫీల్ అయ్యి ఎళ్లి వాళ్ళని సాటిస్ఫై చేసేంత మూవీలో ఏమీ లేదనేదే నా మెయిన్ ఫీలింగ్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఓవరాల్‌గా ఇదండి 'ధురంధర్' మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.